పెట్టమంటుంటివి మీరు ఇచ్చిన కాగితాలు కానీ సంతకం పెట్టడం కానీ మా పని ఇంకేం లేదా అంటే మీరేం చెప్తున్నారు? మేము రమ్మన్నప్పుడు రావాలా, వద్దన్నప్పుడు ఆగిపోవాలా? అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇవ్వాల్సినంత అర్జెన్సీ ఏమొచ్చింది ఆ రోజు? మనం ఏదో నోటీసులు ఇస్తాము, వస్తాడు బందోబస్తుకే. శివరాత్రి ఏమైనా అనుకోకుండా వచ్చిందా? శివుడు ఏమైనా అనుకోకుండా శివరాత్రికి తెచ్చాడు? శివరాత్రి ఉందని ముందు తెలియదా? అది కూడా మీ ఫెయిల్యూర్ కదా. వ్యవస్థ పనిచేస్తుందా ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థ? చూడు ఎన్ని గంటకి ఇచ్చారు తీసుకొచ్చా? అర్ధరాత్రి ఏమవసరం అంత అర్ధరాత్రి తీసుకొచ్చేయడానికి? గంజాయికి సంబంధించి ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుందని మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది మేము అడిగేది ఏంటి? ఈ రోజు కూడా అడుగుతున్నాం, రేపు కూడా అడుగుతాం, ఎల్లుండి కూడా అడుగుతాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మాట్లాడతాం. మేము మాట్లాడేది ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రం అంతా గంజాయి మత్తులో కూరుకుపోయింది కాబట్టి మేము దానిని అధిగమించడానికి 3 నెలల లోపల గంజాయి రైత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేస్తామన్నాడు. అంటే జూన్లో అధికారంలోకి వచ్చాడు. జూన్, జూలై, ఆగస్టు నెలాఖరు. ఆగస్టు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో ఇంకా గంజాయి ఉండదని అనుకున్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఫిబ్రవరి 2026. అంటే దాదాపుగా ఆయన చెప్పినటువంటి దానికన్నా 1.5 సంవత్సరం జరిగిపోయింది. ఆయన ఇచ్చినటువంటి గడువు కన్నా 18 నెలల అదనంతగా సమయం ఇది. ఇప్పుడు సాధారణంగా ఎక్కడున్నా హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనో ఎక్కడో జరిగేటువంటి ఆ కార్యక్రమం నిదానంగా జిల్లా కేంద్రాలకు పాకి ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. అంటే చంద్రబాబు నాయుడు 3 నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే గంజాయిని అరికడతామని చెప్పి గంజాయి ఇదే విధంగా ఈరోజు విస్తరించడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన పరిపాలన కానీ దోహదపడుతుంది అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటిది. అదేవిధంగా కోవూరుకి సంబంధించి కూడా కోవూరు నాయకులు హెచ్చరించాడు. అక్కడ ప్రసన్న 10:30కు వస్తాం, మనందరం కలిసి వెళ్దామని చెప్పి కోవూరు నియోజకవర్గంలో సంబంధించినటువంటి జనాలు అక్కడికి వస్తున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ఇది ఒక విజిబిలిటీ వస్తుంది, మనం తప్పు చేశాం, ఆ తప్పు చేశాం కాబట్టి దాని మీద వీళ్ళు మాట్లాడతారో ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు హడావిడిగా ఇప్పుడు 10:30కి 11 గంటలకు రమ్మని నేను బయలుదేరే సమయానికి పోలీసులు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే 19వ తేదీ మరలా వాయిదా 10 గంటలకు మీరు అందుబాటులో ఉంటే మేము మీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం, మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? పోలీస్ స్టేషన్కి వస్తే జనాలు తరలి వస్తారు. జనాలు తరలి వస్తే ఏమవుతుంది? మీ గురించి, మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టల గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడతారు, విమర్శిస్తారు. కాబట్టి ముందేమో హడావిడిగా రమ్మని అర్ధరాత్రి నోటీసులు ఇస్తారు, మేము వస్తామాయా అని చెప్పిన తర్వాత హడావిడిగా వచ్చి ఈరోజు దాంట్లో ప్రతి దాంట్లో మాట చెప్తారు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే బెయిల్ రద్దు చేయాలనేటువంటి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన, కుట్రపూరితం అనేటువంటి ఆలోచన. ప్రశ్నించే వాళ్ళని బెదిరించో, ప్రశ్నించే వాళ్ళకి నోటీసులు ఇచ్చో, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసో, ప్రశ్నించే వాళ్ళని జైలులో పెట్టో దాని ద్వారా సమస్యను అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఇంగిత జ్ఞానం కానీ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు యంత్రాంగానికి కానీ లేకపోవడం దురదృష్టకరం. మేము ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం, ఎఫ్ఐఆర్లు కడతాం, మిమ్మల్ని విచారణకు పిలుస్తాం, మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనేటువంటిది మీ ఆలోచన. మా సమాధానం ఏమిటంటే మీరు ఎన్ని రకాలైనటువంటి కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, మీరు ఎన్నిసార్లు జైలుకి పంపించినా మేము ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల పట్ల ఈ ప్రభుత్వాన్ని, పోలీసుని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది మా సమాధానం.